ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రభువైన యేసు నామమున మీకు శుభములు. జీవముగల దేవుని కృపావర్షం మీపై సమృద్ధిగా కురియునుగాక. ఈ దినం అనగా ఆగస్టు నెల 28వ తారీఖు 2026 శుక్రవారం హోలీ ట్రినిటీ చర్చ్ మినిస్ట్రీస్ వారు అందించు అనుదినమన్న ఈ దిన మన ధ్యానాంశం ప్రార్థనలో మెలకువ. దేవుని వాక్యం చదువుకుందామండి. మత్తయి సువార్త 26వ అధ్యాయం 41వ వచనం. మీరు శోధనలో ప్రవేశించుకున్నట్లు మెలకుగా ఉండి ప్రార్థన చేయండి. ఆత్మ సిద్ధమే కానీ శరీరం బలహీనమని పేతురుతో చెప్పాను. దేవుడు తన పరిశుద్ధ వాక్యం దీవించునుగాక. దేని బిడ్డారు, మీరు అంతా బాగున్నారండి. ప్రతి ఉదయం సాయంకాలం మీ కుటుంబాల్లో ఉదయం రాత్రులు కుటుంబ ప్రార్థనలు ఉంటున్నాయా? ప్రార్థించే కుటుంబమే కలిసి ఉండే కుటుంబం. ప్రతిదినం దేవుని వాక్యం చదివి కొంత సమయం దేవుని సందులో ప్రార్థన కనిపెడుతున్నారా? కనుక దేని బిడ్డారు, ఇవన్నీ కూడా మన కుటుంబంలో ఎంతో, మన సాతాను జయించాలంటే ఇవన్నీ కూడా మనకు ఎంతో అవసరం. దేని బిడ్డారు, దేవుని వాక్యంలో మనం చూసినట్లయితే మెలకువగా ఉండి మనం ప్రార్థన చేయని ప్రియ ప్రభు సెలవిస్తున్నాడు. మీరు శోధనలో ప్రవేశించుకున్నట్లు మెలకువగా ఉండి ప్రార్థన చేయండి. ఆత్మ సిద్ధమే కానీ శరీరం బలహీనం. ఇక్కడ మనం చూసినట్లయితే ఎక్కడ ఎప్పుడు ఆ ప్రభువారు అన్నారంటే, ఇది యేసు ప్రభువారు సిలువకు వెళ్ళే ముందు రాత్రి. స్థలం గెత్సెమనే తోట. 36వ వచనంలో చూస్తున్నాం. సమయం అర్ధరాత్రి 12 గంటలకు. ఎవరితో ప్రభువారు అన్నారంటే పేతురు, యాకోబు, యోహానులతో అన్నట్లుగా ఈ మత్తయి సువార్త 26వ అధ్యాయం 37వ వచనం మనం చూస్తున్నాం. యేసు ప్రభువారు లోపలికి వెళ్ళి మరణ వేదనతో ప్రార్థన చేస్తున్నాడు. తండ్రి, నా ఇష్టం కాదు, నీ ఇష్టమే జరగనివన్నాడు. బయటకు వచ్చి చూస్తే శిష్యులు ముగ్గురు కూడా నిద్రపోతున్నట్టుగా 40వ వచనం చూస్తున్నాం. ఇక్కడ పేతురుతో ప్రత్యేకంగా అన్నమాటే ఇది ప్రభువారు. ఎందుకంటే కొద్ది కాలం క్రితమే పేతురు గారు అన్నాడు, అందరూ నిన్ను విడిచిపోయినా నేను విడువనని, నీతో చనిపోవడానికైనా సిద్ధంగా ఉన్నానని 33-35 వచనాలు పేతురు గారు చెప్పాడు. యేసు ప్రభు అంటున్నాడు, పేతురు మాటలు కాదు, ప్రార్థన కావాలన్నాడు. ఒక జర్మన్ బ్యాంక్ ఉద్యోగి ఒక కస్టమర్ ఖాతాలోని 62.40 యూరోలను బదిలీ చేస్తున్నప్పుడు అనుకోకుండా నిద్రలోకి జారుకున్నాడు. తన కునుకుపాట్లో ప్రమాదవశత్తు తన వేలును 2 సంఖ్య ఉన్న బటన్ మీద ఉంచడం ద్వారా 222 లక్షల యూరోలు, అంటే కొన్ని 300 లక్షల రూపాయలు, కోట్ల రూపాయలు కస్టమర్ ఖాతాలకు బదిలీ చేయబడింది పొరపాటుగా. ఈ తప్పిదం వెంటనే కనుగొని సరి చేసినప్పటికీ ఆయన మెలకు లేని కునుకుపాటు వల్ల ఆ సందర్భం ఆ బ్యాంకు వారందరికీ ఓ పెద్ద పీడకలను తలపించింది. తన శిష్యులు మెలుక లేకపోతే వారు ఇలాంటి గొప్ప మూల్యం చెల్లించాల్సి వస్తుందని ప్రభువైన యేసు వారిని హెచ్చరించారు. ఆయన వారిని గెత్సేమనే ఆ ప్రదేశానికి ప్రార్థనలో సమయం గడుపుడు తీసుకువెళ్ళాడు. యేసు ప్రభువు ప్రార్థిస్తూ ఉండగా ఆయన ఈ లోకంలో ఎన్నడూ అనుభవించని గొప్ప వేదనను అనుభవించినట్టుగా చూస్తున్నాం. ఆయన పేతురు, యాకోబు, యోహానులు తన వెంట పెట్టుకొని తనతో మెలకుగా ఉండి ప్రార్థన చేయమని ప్రభువారు కోరాడు. అయినా వారు నిద్రించారు. వారు మెలకుగా ఉండి ప్రార్థించుటకు విఫలమవడంతో శోధన సమయంలో ఆయన్ని ఎరుగమని చెప్పుటకు సులువుగా పడిపోయినట్లుగా చూస్తున్నాం. క్రీస్తు ప్రభువారి యొక్క అత్యవసరమైన ఆ సమయంలో శిష్యులు ఆత్మీయ జాగరూకత లోపించినట్లుగా చూస్తున్నాం. దేని బిడ్డ, మన దేవుని వాక్యం మనం ప్రత్యేకంగా చూసినట్లయితే మొదటగా మీరు శోధనలో ప్రవేశించుకున్నట్టు మెలకుగా ఉండి ప్రార్థన చేయడని చెప్పాడు. శోధన అంటే ఏంటండి? పాపంలో పడే పరిస్థితి. సాతాను వల్ల ప్రవేశించకున్నట్లు, అంటే శోధన రాకుండా ఉండదు కానీ దానిలో పడిపోకుండా ఉండవచ్చు. మరి మెలకుగా ఉండటంటే వాచ్, జాగ్రత్తగా ఉండట, నిద్రపోకుండా మెలకుగా ఉండటం మాత్రమే కాదు, నీ బలహీనత ఏంటో తెలుసుకుని జాగ్రత్తగా ఉండట. పేతురు గారు బలహీనత, భయం, మనుషులకు భయపడటం, ప్రార్థన చేయట. మెలకు మాత్రమే చాలదు, ప్రార్థన కూడా కావాలి. మెలకుగా నిన్ను శత్రువును చూపిస్తుంది, ప్రార్థన నీకు శక్తిని చూపిస్తుంది. యేసుప్రభుని అదే స్వయంగా చేశాడు. ఆ రాత్రి మెలకుగా ఉండి ప్రార్థించి ప్రియప్రభు వారు శోధన జయించాడు. శిష్యులు నిద్రపోయి ఓడిపోయారు. దేని బిడ్డ, ఎంతసేపు ప్రార్థనలు ఉంటున్నావు, ఎంతసేపు వాక్య ధ్యానంలో ఉంటున్నావు, ఎక్కువగా నిద్రపోతున్నావు. అయ్యో ఎంత విచారం. ఆత్మ సిద్ధమే కానీ శరీరం బలహీనం. ఇది చాలా నిజమైన మాట. ఆత్మ సిద్ధమే. పేతురు గారు మనసులో నిజంగానే యేసుప్రభు కోసం చనిపోనుంది. మనకు కూడా అలాగే ఉంటుంది. రేపటి నుండి బైబిల్ చదువుతాను, ప్రార్థన చేస్తాను, కోపం తగ్గించుకుంటానని ఆత్మ అనుకుంటుంది. శరీరం బలహీనం, కానీ శరీరం, మనసు, అలవాట్లు బలహీనం. పేతురు గారు ఆత్మసిద్ధమే కానీ కొద్ది గంటల్లోనే ఒక చిన్న పసిపిల్ల వలె
ఒక చిన్న పనిపిల్ల ముందు భయపడి యేసుప్రభువును ఎరుగనని 3 సార్లు అబద్ధం చెప్పాడు. మన పరిస్థితి కూడా అంతే. ఉదయం లేవాలని ఆత్మ అనుకుంటుంది, కానీ శరీరం నిద్రపోతుంది. ఇక్కడ మనం చూసినట్టయితే మొదటగా మాటల కంటే ప్రార్థన శక్తివంతం. నేను బలవంతుని, నేను చేయగలని అనకూడదు. దేవా నాకు సహాయం చేయని ప్రార్థించాలి. శోధనకు ముందు ప్రార్థన చేయాలి. శోధనలో పడిపోయాక కాదు, ప్రవేశించుకున్నట్లు ముందే ప్రార్థన చేయాలి. ఉదయాన్నే సమస్య రాకముందే నీ బలహీనతను ఒప్పుకోవాలి. దేవుని బిడ్డ, ఆత్మ సిద్ధమే, శరీరం బలహీనమే. యేసుప్రభువు చెప్పాడు. నువ్వు బలహీనుడు అని ఒప్పుకున్నప్పుడే దేవుని బలం నీలో పనిచేస్తుంది. గెత్సేమనే తోటలో నిద్రపోతున్న పేతురు భక్తునితో యేసుప్రభు అన్నాడు, నీ మనసులో యేసుప్రభు కోసం నిలబడాలి ఉంది, కానీ నీ శరీరం బలహం. కాబట్టి ఆ శోధనలో పడిపోకుండా ఉండాలంటే మాటలు కాదు, మెలకుకుండా ప్రార్థన చేయాలని చెప్పాడు. మనము యేసయ్య మాటలు గ్రహించి ఆత్మీయ మెలకు కలిగి ప్రార్థనలో కనిపెట్టి ఉందదు. మనం అలాగని చేసినప్పుడు ఆయన మనల్ని బలపరిచి యేసయ్యని ఎరుగమని చెప్పే గొప్ప ఆ మూల్యం గల ప్రతి శోధనను జయించేలాగా ప్రభువారు సహాయం చేస్తాడు. దేవుని బిడ్డ, నీ ప్రార్థన జీవితం ఏ రీతిగా ఉంది? ఏకాంతంగా ప్రభు సన్నిధిలో కనిపెడుతున్నావా? ఆ రీతిగా చేటుకు పరిశుద్ధాత్మ దేవుడే మీకు సహాయం చేయను గాక, దేవుడి మాటలు దీవించను గాక. ప్రార్థన చేసుకుందామండి. పరిశుద్ధమైన తండ్రిని స్తోత్రమని ఆయన స్వదేశ విదేశం నుండి ఈ వర్తమానం వింటూ అనేకులకు షేర్ చేస్తూ, లైక్ చేస్తూ, సబ్స్క్రైబ్ చేస్తున్న మా ప్రియులందరినీ దీవించి వారు రావాల్సిన దీవెన మెండుగా దయచేయండి. ఈ దినం ఎవరైతే పుట్టినదినాలు, వాహ దినాలు, ఆ శుభదినాలు జరుపుకుంటున్నారో వారందరం దీవించి మరొక సంవత్సరమైన దయాకిరీటాన్ని బిడ్డకు ధరింపజేసి వారి పట్ల నూతన కార్యం జరిగించండి. రోగులైన బిడ్డ కోసం ప్రార్థన చేస్తున్నాం. ఎవరైతే సీరియస్ కండిషన్లో ఐసీఐలో హాస్పిటల్ ఉన్నారో ఇప్పుడే కలవరి శిలువ రక్త ప్రభావాన్ని శిరస్సు మొదలకి పాదములకు ప్రారంభం చేస్తున్నాను. స్వస్థత, ఆరోగ్యం, విడుదల యేసునామములో ప్రకటిస్తున్నాను తండ్రి. ఏ కుటుంబంలో అయితే తమ ప్రియులు నిద్రించి మాడించి దుఃఖంలో వ్యాధులు ఉన్నారు అటు వారికి కావాల్సిన ఆదరణ దయచేయండి. మా తండ్రి వివాహం కాని యవన బిడ్డల కోసం ప్రార్థన చేస్తున్నాం తండ్రి. స్వదేశ విదేశాల్లో మరి నాయన వారు కోరుకునే చక్కని సమాధానం కుదిరి వారి వివాహాలు ఘనంగా జరుగును గాక. స్వదేశ విదేశాలు ఉద్యోగం లేక చాలి జీవితాలతో మరి తిప్పబడుతున్న బిడ్డల కోసం ప్రార్థన చేస్తున్నాం. వారి అర్హత మించిన ఉద్యోగాలు యేసునామములో వచ్చిన గాక. మా దేశం, మా దేశ ప్రపంచ దేశంలో మా నాయకులు, ప్రపంచ నాయకులు రక్షించుకోండి. ఈ దినమంతట్లో నీ బిడ్డల చుట్టూ మీరు రక్తకాయం చేసి ఉదయం బయలుదేరి సాయంకాలం గృహాలు చేరు పర్యంతం, వారి గమ్యస్థానం చేరు పర్యంతం కాపాడే దూతలు కావాలంచమని మహిమ నీకే, ఘనత నీకే చెల్లించుకుంటే యేసయ్య పరిశుద్ధ నామన స్తుతించి గణపరిచి వేడుకొని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. మన ప్రభువైన యేసుక్రీస్తు వారి కృప, తండ్రి అయిన దేవుని ప్రేమ, పరిశుద్ధాత్మ దేవుని కనీరు సహవాసం సదాకాలం మీకు తోడేండి నడిపించి బలపరచును గాక. ఆమేన్.